సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. భయం వేయట్లేదా? అదే చెప్తాను. 1 by 1 ఎన్నికల అలా నుంచి ఊసలు కూడా లెక్క లోకేష్ గారు పెడుతూ ప్రచారం చేశాడు. ఉన్నారు. మీకు రెడ్ ఎంతో బుక్ ఇష్టమైన మిథున్ గారిని కూడా నిన్న కటకటాలు లెక్క పెట్టే విధంగా ఏదైతే ఇదంతా ఆటలో సహజం ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఆటకు మీరు సిద్ధమైపోయారు అనమాట. అయితే అదే చెప్దాం అనుకుంటున్నాను మీకు. ఇప్పుడు వాళ్ళు భయపెడతారు అని చెప్పి ముందు నుంచి చెప్తా ఉన్నప్పుడు ఇంకా ప్రిపేర్ అయిపోయాక ఇంకా మాకు భయం ఉంటుందన్నా. రెడ్ బుక్లో ఈ వీళ్ళ పేర్లు ఉన్నాయి ఇది అని చెప్తున్నారు. నిన్న మిథునన్న అయ్యాడు, రేపు ఇంకోళ్ళు అవ్వచ్చు, ఎల్లుండి నేను అవ్వచ్చు. ఏం చెప్తాం? పెద్ద నాయకుల దగ్గర నుంచి మా దగ్గర నుంచి కింద స్థాయి నాయకుల వరకు అందరి మీద టార్గెట్ ఉందని వాళ్ళే చెప్తున్నారు కదా. వాళ్ళు చెయ్యొచ్చు, మేము ప్రిపేర్ అయిపోయి ఇంకేం చేస్తాం? మీ పోరాటం అయితే ఆపం. మీ మీ అధినాయకుడు కూడా ప్రిపేర్ అయ్యి ఉన్నారా? నెక్స్ట్ ఆయనే అని అని కూడా వస్తుంది కదా ఒక వార్త ఇప్పుడు. అన్న మళ్ళీ చెప్తున్నా, దేశంలో కాదు ప్రపంచంలోనే అరుదైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఏ విషయం? భయం అంటే తెలీదు. ఓకే, ఆ విషయంలో ఓకే. భయం అంటే తెలీదు. ఎన్ని ఆరోపణలు ఎదురైనా సరే వనకడు. ఎటువంటి పరిస్థితులు అతనికి ఎదురవుతున్నా సరే బెదరడు. అతను నమ్ముకున్నటువంటి సిద్ధాంతం కోసం మాత్రమే పనిచేసేటటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అతను ఒకటి నమ్మాడు అని అంటే అది జరిగి తీరాల్సిందే. ఓకే, అతని ప్రాణాలను కూడా లెక్క చేసే మనిషి కాదన్నా. అతను ఎవరికి భయపడ్డు. అతను తన తండ్రి ఆశయ సాధన కోసం మాత్రమే రాజకీయాల్లోకి వచ్చాడు. దానికోసం ఎంతైనా ఫైట్ చేస్తాడు అతను. మీ ఇద్దరికి టర్మ్స్ కండిషన్స్ ఎలా ఉంటాయి అసలుకి? ఎవరిద్దరు? జగన్మోహన్ రెడ్డి గారికి మీకు? జగన్ గారు మా నాయకుడు. మా అంతవరకు నాన్నగారి దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి చూస్తే దగ్గరగా 30-40 సంవత్సరాలు నా తండ్రి రాజశేఖర రెడ్డి గారితో పాటు తిరిగారు. ఆయన కూడా ఒక తండ్రి స్థానంలో ఉండి నా తండ్రి అనారోగ్యం పాలైనప్పటికీ కూడా ఆయనకి మంత్రి పదవి కొనసాగించారు. అంత గొప్ప అనుబంధం ఉంది వాళ్ళిద్దరికి. ఆ తరువాత జరిగినటువంటి కార్యక్రమాలన్నీ అందరికీ తెలిసినాయే, పరిణామాలన్నీ అందరూ చూశారు. ఈయన మాట ఇవ్వటం, అక్కడి నుంచి బయటకు రావటం, కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు రావటం, ఆయనతో పాటు మళ్ళీ ఇంకో సెకండ్ థాట్ లేకుండా మా కుటుంబం దూకేసాం అంతే. ఇంకా ఓకే, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఇంకో 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని తెలిసే మేము వెళ్ళిపోయాం. అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులే జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి చాలా ఇబ్బందులు పడతారు, నానా అవస్థలు పడాల్సి వస్తుంది అని అంటుంటారు. అలాంటిది జక్కంపూడి ఫ్యామిలీ ఎప్పుడు కావాలంటే అప్పుడు అపాయింట్మెంట్ దొరుకుతుంది, ఏది కావాలంటే ధైర్యంగా చెప్పే ఆ చనువు ఉంటుంది. అంటే సేమ్ ఆయన మైండ్ సెట్ మీ మైండ్ సెట్ బాగా షింక్ అయిందా? లేకపోతే వాస్తవంగా జగన్ అన్నని నేను చాలా తక్కువ సందర్భాల్లో కలుస్తుంటానన్న, ఎక్కువ కలవను ఆయన్ని. కలిస్తే నిజంగా మీరు అన్నట్టుగానే మనం ఓన్లీ నెగిటివ్సే చెప్తాం, ఎక్కువ పాజిటివ్స్ చెప్పను. నేను భజన చేయలేను. ఓకే, రాదు కూడా. ఓకే, నేనైనా అన్నయ్య అయినా అమ్మైనా ఎవరైనా కలిసినప్పుడు మ్యాక్సిమం ఆయనకి పార్టీకి సంబంధించినటువంటి నెగిటివ్సే చెప్తాం. మీరు అన్నట్టుగా నిజంగా అందరికీ అంత చనువు కూడా ఇవ్వకపోయి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు. మమ్మల్ని మాత్రం కుటుంబ సభ్యుల్లో ఎప్పుడు చూసుకుంటాడు కాబట్టి మేము చెప్పిన దాని వరకు ఖచ్చితంగా వింటాడు, దాని మీద ఎంతో కొంత స్పందించడానికి ప్రయత్నిస్తాడు. చూసాం మీ పెళ్ళిలో కూడా ఎంత చనువు ఉందో కూడా అర్థమైంది అందరికీ. మీ పెళ్ళిలో మినిమం ఎమ్మెల్యే మీకు బుకే ఇవ్వడానికి 1 గంట పట్టింది, మినిస్టర్కి కూడా 1/2 అవర్ పట్టింది. ఆ రేంజ్లో ఆ జనం ఉన్నారు ఆ రోజు. ఏంటి అంత పెద్ద ఎత్తున చేసుకోవడానికి? అంటే మనం మాట్లాడుతుంటారు స్టేట్కి ఒకరిని. కర్ణాటక చూస్తే గాలి జనార్దన్ రెడ్డి కూతురు పెళ్ళి అలా జరిగిందంటారు, తమిళనాడులో జయలలిత పెంపుడు కొడుకు పెళ్ళి అలా జరిగిందంటారు, ఆంధ్రాకి వస్తే జకంపూడి రామ్మోహన్ గారు అబ్బాయి గణేష్ పెళ్ళి ఆ రేంజ్లో జరిగింది అంటారు. అంటే మేము ఇది అని చూపించుకునే ప్రయత్నమా, లేకపోతే లాస్ట్ పెళ్లి కాబట్టి ముద్దులు కొడుకు కాబట్టి చెయ్యాలన్న అమ్మ అంతే ప్రేమ? వాస్తవంగా కూడా ఆర్థికంగా మేమే అంత బలవంతులు ఏం కాదన్నా. నాన్న మంత్రి అయ్యేంతవరకు కూడా కనీసం ఆస్తులు కూడా లేనటువంటి పరిస్థితి అది. ఓకే, నాన్న ఎమ్మెల్యే అయిన తర్వాత, నాన్న మంత్రి అయిన తర్వాత కొన్ని అవకాశాలు కలిసి వచ్చి కొంచెం మంచి పొజిషన్లోకి వచ్చాం అంతేనా. పెళ్ళి విషయానికి వస్తే అన్నయ్య రాజా గట్టిగా పట్టుబట్టాడు, ఖచ్చితంగా జరగాల్సిందే అన్నాడు. మీరు అన్నట్టుగా ఇంట్లో ఆఖరివాడిని. రెండోది ఏంటంటే మొత్తం కావాల్సిన వాళ్ళందరినీ కూడా ఒకసారి కలవడానికి ఒక వేదిక కావాలి కదా అని చెప్పి ఓకే ఇంకా పరిచయం ఉన్న ప్రతి ఒక్కరిని పిలవటం వల్ల
జనం బాగా ఎక్కువ అయిపోయారు. ఒక 10,000 మంది వచ్చి ఉంటారా? 1,00,000 మంది పైన వచ్చి ఉంటారు. 1,00,000 మంది పైన. అంటే మీరు చెప్పే లెక్క ఒక ఎమ్మెల్యే కంటెస్ట్ చేయొచ్చు ఒక నియోజకవర్గంలో, మీకు పెళ్లికైన ఖర్చు అంతేనా? పెళ్లికైనా ఖర్చు 100 కోట్లు అయి ఉంటుందా? 100 కోట్లు అయి ఉంటుందా? ఎందుకు అవుతుంది అన్న అంత? వచ్చిన వాళ్ళు అందరూ ఆశీర్వదిస్తారు, వెళ్ళిపోతారు, సగం మంది భోజనం చేస్తారు. ఓకే, ఎందుకు అయిపోద్ది అంత? భోజనాలకి ఎంత ఖర్చు అయిపోద్ది? దాన్నే ఉంది ఒక 20-30 కోట్లు. ఇప్పుడు మీరు నన్ను మొత్తం రాసి అన్న ఇమ్మంటారు ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్ కానీ పంపిస్తారేంటి? ఏదో ఆర్భాటంగా ఘనంగా తమ్ముడు పెళ్లి చేయాలి అనుకున్నాడు మా అన్నయ్య, చేసాడు. ఓకే, అంతే. ఇంకా అవతల పక్కన నా వైఫ్ వాళ్ళు కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు. ఓకే, వాళ్ళ నాన్నగారు కొత్తపల్లి జానకరామ్ గారు ఒకసారి ఎమ్మెల్యే చేశారు, వాళ్ళ పెద్ద నాన్నగారు కొత్తపల్లి సుబ్బారాయుడు గారు కూడా మంత్రి చేశారు. వాళ్ళు కూడా రాజకీయంగా బాగా బలవంతులు కాబట్టి ఆ జిల్లాలో ఆబ్వియస్గా వాళ్ళ జనం మా జనం అందరూ కలిస్తే కొంచెం గట్టిగా కనిపించింది అంతే. ఓకే, లవ్ మ్యారేజా గణేష్ గారు? లవ్ మ్యారేజ్ అన్న. లవ్ మ్యారేజ్. ఎన్ని ఇయర్స్ ప్రేమ? 7-8 years లవ్ చేసుకున్నాం. 7-8 years. సో మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే దిగారు ఇంకైతే? తను అడిగితే చెప్తా. తను పెద్దగా మాట్లాడరు కదా. తను డాక్టర్ అన్న, ఎన్ఆర్ఏ కాలేజ్లో. ఓకే, రేడియేషన్ ఆంకాలజీ చేస్తుంది. ఓ, ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఓకే, అసలు రాజకీయాలతో సంబంధం లేకుండా, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఎమ్మెల్యే చేశారు, వాళ్ళ ఇంట్లో కూడా అంతా రాజకీయవేత్తలే కాబట్టి రాజకీయం చిన్నప్పటి నుంచి చూసి పెరిగిన అమ్మాయి. కాకపోతే నేనున్న ఫీల్డ్ వేరు, తనున్న ఫీల్డ్ వేరు అంతే. ఓకే.